తెలంగాణలో మంచినీటి సమస్య కలవరపెడుతోంది. రాబోయే 2 నెలల పాటు తాగునీటికి తిప్పలు తప్పని దుస్థితి. ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీకి చేరాయి. మిషన్ భగీరథతో అనుసంధానమైన పలు రిజర్వాయర్లది అదే దుస్థితి. 5 జిల్లాలకు తాగునీళ్లు అందించే పాలేరు జలాశయం పరిస్థితి అయితే మరీ దారుణం. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అప్పుడే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. అటు భూగర్భ జలాలు అంతకంతకు పడిపోతున్నాయి. దీంతో రాబోయే 2 నెలల పాటు తాగునీటికి తిప్పలు తప్పని దుస్థితి నెలకొంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణాతో పాటు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో సైతం నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో గత నెల 22 టీఎంసీల నీళ్లు ఉండగా ప్రస్తుతం 11 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. నీటి నిల్వలు మరో 4 మీటర్లు పడిపోతే ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. అదే జరిగితే నీటి విడుదల చేయడమే కష్టమే. ఒకవేళ చేసినా ప్రాజెక్టులో భారీగా సిల్ట్ ఉన్న కారణంగా బురద వస్తుందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ఎల్ఎండిలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. నెల క్రితమే డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. 24 టీఎంసీలకు పైగా సామర్థ్యం కలిగిన ఎల్ఎండిలో ప్రస్తుతం 7.31 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. దీంతో కరీంనగర్ నగర ప్రజలకు మంచినీటి సరఫరా చేసే మిషన్ భగీరథ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు కరీంనగర్ నగరపాలక సంస్థకు సూచించారు. మానేరులోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కడెం, నిజాం సాగర్ లోనూ కొరత ఉండడంతో ఈ ఏడాది నీటి కష్టాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 54 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ లెవెల్ 510 అడుగులు కాగా ఇప్పటికే నీటి నిల్వలు 519 అడుగులకు పడిపోయాయి. సాగర్లో వినియోగానికి సుమారు 16 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా కూడా ఉంది. హైదరాబాద్ తో పాటు నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల తాగునీటి అవసరాలకు దాదాపు 16 టీఎంసీలు అవసరమని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తాగునీటికి తండ్లాట తప్పని పరిస్థితి నెలకొంది. పాలేరు రిజర్వాయర్ ద్వారా ఖమ్మం సహా 5 జిల్లాలోని 2450 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించాల్సి ఉంది. పాలేరు పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులకు నీటి నిల్వలు పడిపోయాయి. రిజర్వాయర్ సామర్థ్యం 2.5కు పైగా టీఎంసీలు కాగా ప్రస్తుతం 1 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్ లో నీటి నిల్వల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. కోయిల్ సాగర్, రామనపాడు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా, పెండ్లి పాకాల, ఉదయ సముద్రం, గోపాల దిన్నె, శంకర సముద్రం, కొమరంభీం, మేడారం, ఘన్పూర్, ధర్మసాగర్, చలివాగు తదితర ప్రాజెక్టులు మిషన్ భగీరథతో అనుసంధానమై ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి చేరుకోగా మరో 15 రోజులు గడిస్తే మిగిలిన కూడా డెడ్ స్టోరేజ్ కి చేరుకోనున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టులపై తాగునీటి అవసరాల కోసం ఆధారపడిన పట్టణాలు, పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.